జరిగింది. మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు. నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని అవి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నడవనివ్వకుండా అధికారులతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, పోలీసు అధికారులతో మాట్లాడి, ఇది ఇళ్ల మధ్యన ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి దాన్ని ఆపించడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడవనివ్వమని చెప్పావు. అది అలా చేసే కార్యక్రమం చేశాం. దాని మీద అప్పుడు చాలామంది మాట్లాడటం జరిగింది. చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు నా మీద. ఏ ఒత్తిడికి కూడా తలవక్కలేదు. ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేశారు, ఇంకో చోట నుంచి కూడా ఫోన్లు చేశారు. అది నడవలసిందని చెప్పి మత పెద్దలు కూడా ఫోన్ చేశారు. ఏ మాత్రం కూడా నా తణుకు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు, ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు, ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది,